ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు కర్మఫలం. ఇక కథలోకి వెళ్తే, తెల్లవారుతుండగా రాజేశ్వరి నిద్ర లేచి పక్కకు చూసింది. భర్త పాపన్న కనిపించలేదు. ఇంటి పనులు చేసుకుంటూ ఉండగా కొంతసేపటికి పాపన్న ఒక సంచి పట్టుకుని వచ్చాడు. ఆ సంచిలో ఒక గుమ్మడికాయ, 3 నిమ్మకాయలు, కొబ్బరి చిప్పలు, కొన్ని మిరపకాయలు ఉన్నాయి. ఎవరింట్లో నుంచి పడేసినవి తెచ్చాడో అని మనసులో అనుకుంటూ రాజేశ్వరి వాకిట్లో ముగ్గు వేసింది. పాపన్న పిసినారితనం, లోబి గుణం ఆ కుటుంబానికి పెద్ద శాపంగా మారింది. ఒక గ్లాసు బియ్యం ఇచ్చి, ఇవాళ అందరికీ వంట చేయి అనేవాడు. బయట నుంచి తెచ్చిన గుమ్మడికాయతో కూర చేయమనేవాడు. ఆ కొంచెం బియ్యం అందరికీ సరిపోదని తెలిసినా ఆ ఇల్లాలు వండి ముందు పిల్లలకు, తర్వాత భర్తకు పెట్టేది. చివరికి తన కోసం మిగిలిన అడుగు భాగంలోని మాడిన అన్నమే తినేది. కొన్నిసార్లు అది కూడా పిల్లలకే పెట్టి తాను పస్తుండేది. అది ఆమెకు కొత్త విషయం కాదు. ఎన్నిసార్లు చెప్పినా పాపన్న వినేవాడు కాదు. నేను తెచ్చినవి వండి పెట్టడానికి నీకు బాధేనా? నేనేమైనా నిన్ను పని చేయమన్నానా ఏంటి అనేవాడు. డబ్బు ఉన్నా ఎవరికి సహాయం చేసేవాడు కాదు. రేపు వాళ్ళు మన ఇంటికి వచ్చి అడుగుతారు అనే భయంతో చుట్టుపక్కల వారితో గొడవలు పెట్టుకునేవాడు. ఎవరైనా మంచిగా చెప్పినా కూడా రెచ్చగొట్టి గొడవ పెట్టుకోవడంలోనే ఆనందం పొందేవాడు. ఒక అర్ధరాత్రి పాపన్నకు ఒక విచిత్రమైన కల వచ్చింది. అతను మరో లోకంలో ఉన్నాడు. అక్కడ తన భార్య తిండి సరిగా లేక బలహీనంగా కనిపించింది. పిల్లలు కూడా సరైన పోషణ లేక నీరసంగా ఉన్నారు. అప్పుడే యమభటులు వచ్చి చెప్పారు, పాపన్న, నీకింకా 6 నెలల ఆయుష్ ఉంది. కానీ నువ్వు చేసిన పనుల ఫలితంగా ముందుగానే తెలుసుకోవడానికి నిన్నిక్కడికి తీసుకొచ్చాం. నువ్వు సంపాదించినది, దాచుకున్నది ఏదీ నీతో రాదు. నువ్వు చేసిన మంచి చెడు మాత్రమే నీ వెంట వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయారు. కలలోనే పాపన్న జీవితం మారిపోయింది. భార్యకు తిండి దొరకడం లేదు. పిల్లలకు అవసరాలు తీర్చలేకపోతున్నారు. తాను అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి కూడా డబ్బు లేదు. ఎందుకంటే ఊరి డాక్టర్తో కూడా ఎప్పుడో గొడవ పెట్టుకున్నాడు. చివరకు ఒకరోజు పాపన్న చనిపోయాడు. యమలోకానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఎన్నో శిక్షలు కనిపించాయి. బాధతో యముడిని అడిగాడు, నేను ఇంత శిక్ష ఎందుకు అనుభవించాలి అని అడిగాడు. యముడు ప్రశాంతంగా చెప్పాడు, చిన్న చిన్న మంచి పనులు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ స్థానం ఉంటుంది. కానీ నువ్వు ఎవరికీ పెట్టలేదు, ఎవరికీ సహాయము చేయలేదు. కనీసం నీ భార్య పిల్లలను కూడా ప్రేమగా చూసుకోలేదు. సంపాదించావు కానీ ఎవరికీ పంచలేదు. దాచుకున్నావు కానీ ఉపయోగపడలేదు. ఆ మాటలు విన్న పాపన్న కళ్ళలో నీళ్లు వచ్చాయి. నేను దాచుకున్నది ఏదీ నాతో రాలేదు. అన్నీ నాతో ఉండాలనుకున్నాను, కానీ ఎవరికీ ఏం పెట్టలేదు. నా భార్య పిల్లలను కూడా సంతోషంగా ఉంచలేదు. నాకు ఇంకో జన్మ వస్తే ఇలా అస్సలు చేయను అని బాధగా ఏడ్చాడు. అంతలో ఏమైంది అంటూ రాజేశ్వరి అతన్ని నిద్రలేపింది. పాపన్న ఒక్కసారిగా లేచి చూశాడు. అదంతా కళ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. పిసినారి బుద్ధిని వదిలేశాడు. భార్య పిల్లలను ప్రేమగా చూసుకున్నాడు. చుట్టుపక్కల వారితో మంచిగా ఉండడం మొదలుపెట్టాడు. తనకు చేతనైన సహాయాలు చేశాడు. దానం ధర్మాలు చేయసాగాడు. అందరికీ ఒకే మాట చెప్పేవాడు, మనిషి దాచుకున్న సంపద మనతో రాదు. మనం పంచిన ప్రేమ, చేసిన మంచి పని మాత్రమే మన కర్మఫలంగా మన వెంట వస్తాయి. కాబట్టి అందరితో మంచిగా ఉండి సంతోషంగా బ్రతకాలి అని ఉపబోధ చేసేవాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మరో కథతో మళ్ళీ కలుద్దాం.